जय बंजारा। आज वारम రోజులైతే ये वेदिका पर छोड़ो हमारे डीट नायक साहब रहे, सत्यवती भाई रहे, सीताराम नायक साहब हर एक मन क्या से यूनिवर्सिटी में भाई कुछ बातें करे सको अन वेदिका पर छोड़ो भाई वाले से हम एक वारम రోజు थी ఖచ్చితంగా अपन गौर भाई तरफुन अपन सेने शांति रखा अपन कुलवे आती एससी आती काना को कूड़ कुट्रा करे सको उन सेने अपन बात आती कोनी अपन संगी भाव देखतानी इंदिरा पार्क मीटिंग हाल हम एक बार में हमसे तर्जमा बर्जा पड़ रहे पड़न आज मीटिंग आया कौन जो नायकुलु మా नाम कायनूनी आज स्टेज पर चलो राजकीय नायकुలు కాకుండా आज मीटिंग आया कौन को अब चलो एमएलए रहो दूसरे मन के वो आया स्टेज पर चेंज मन क्या सर्व प्रयत्नालु व्हाट्सएप या मैसेज खाली रहो अत बीआरएस कर रही बीजेपी कर रही अरे भाई मैं गौरर बेटी काबट्टी ये मीटिंग है नहीं अत मैं बीआरएस पार्टी को नहीं आज गौरर बेटी काबट्टी स्टैंड में हुई काबट्टी आज मां जातिदार मां छूकन कहता नहीं मुझे एक संदेशం देणुगन आज वेदिका पट्टी है मैं మనస్ఫూర్తిగా తెలుసు आज एसटी रिजर्वेशन तो कविता एमपी करते रहती सत्यवती भाई मिनिस्टर करते रहती डीडी नायक साहब आईपीएस करते रहते सासी कोनी आज तम एमएलए लेदो सदा ये जाते भिक्षा हरते काढुताम आज तम आज तुझ पार्टी आती रेवासु आज वेदिका మీద एकच केसु गौर छू కాబట్టి एमएलए गौर छू కాబట్టి पार्लियामेंट एटा एमएलए उस गौर जाते तो ये आवड़ी गुमरिया वो पार्लियामेंट ब्यास नाते कట్టుకొని కాబట్టి ఊలోయి మా జీవేచ్చ కాబట్టి మా ఖచ్చితంగా మా గోరేవాసు కత్తరతి ఇబ్బందిరతి ఆపదతి సాపదతి कट्टाड़ जानती भी लड़नों का ना आज वेदिका समक्षंगा आज ये वेदिका पर आई पर इसे आता पार्टी गीटिल को नहीं पार्टी सादा देख लिया पार्टी तो हमारी पार्टी आवाज़ कर लिया पर ये वेदिका को नहीं కాబట్టి ఇంత ధన్యవాద కేసు రెడ్డి నాయక్ సాబ్ एक आसवाद काम केला तो आपण गौर भाई कट्टा ओट घालतो 56 నుంచి 60 సీట్లు గెలుచుకోతో ఎస్టీ దేర్ అవసరం చేయని మూడు గెలుచుకోతే ఖచ్చితంగా గౌర్ भाई तो मुद्रा गुद्दतो तब एमएलए एक अजी आज हमारा अजी मेलकोनु अजी एक वेणु एक होता बिड्डा तो ఖచ్చితంగా हमारे अधिकार लेवाड़ा पड़न రెడ్డి నాయక్ సాబ్ కోసం ఓన్లీ గోరెస్ కొట్లాడేది అంటే లంబడంలో కొట్లాడే పని కాదు ఇది ఎవరెవరైతే మీరు ఎమ్మెల్యేలు అయినరో ఎందుకంటే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రావాలంటే ఖచ్చితంగా మా లంబడోల ఓట్లతోనే 60 సీట్లు గెలుస్తాం రా బాబీ దాంట్లో డౌట్ లేదు ఎట్లయితే పెద్దలు రెడ్డి నాయక్ సాబ్ చెప్పినట్టు మనం వచ్చినోళ్ళమే కాదు మేము జిల్లాల వారీగా బ్రహ్మాండంగా చేస్తాం సభ పెట్టిన రోజు ఒక ఇసుక రవ్వంతా ఇసుక వేస్తే రాలంటే జనమంతా కలిసి పెద్ద సభ కూడా పెట్టగలం కానీ ఇవాళ ఇందిరా పార్క్ లో పెట్టింది ఒకటే మాట ఈడ బీకేస్తాం వాడ బీకేస్తాం ఇది చేస్తాం కాదు ఎవరేం చేయలేరు అయినా మనం అప్రమత్తంగా ఉండాలి మనం ఐక్యంగా ఉండాలి మన జాతి కొరకు మనం ఏకం కావాలి ఇక్కడ మేము వేదిక మీద ఉండేటోళ్ళమే కాదు ఉద్యోగాలు ఈ మీటింగ్ సక్సెస్ కావడానికి అంటే ఎవరి వాటి కార్యక్రమం సక్సెస్ కావడానికి ఉద్యోగ సంఘాల వాళ్ళు యువకులు యూనివర్సిటీ పిల్లలు చాలా మంది వెనుకొని ఎంతో ప్రోత్సాహం తెలిపిండ్రు కొంతమంది అయితే అక్క మేము రాలేం కానీ మేము మన జాతి వెన్నంటే ఉన్నామని చెప్పి ఉన్నారు కాబట్టి మీరు మీ నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యే దగ్గర వెళ్ళండి అయ్యా లంబడోల ఓట్లు కావాలంటే మీరు కూడా కులం కాకుండా మీరు కొట్లాడితేనే రేపు మళ్ళా మా లంబడోల తండకు రావాలి ఈ ప్రశ్న మాత్రం మర్చిపోకుండా అడగాలని మీ అందరికి జ్ఞాపకం చేస్తా ఉన్నాం అట్లా ఎందుకంటే ఏదున్నా అల్టిమేట్ గా మన రాజకీయం ఓట్లు అంటేనే లంబడోలు గుర్తొస్తారు అన్ని రకాల పనులు గుర్తొస్తాయి అన్ని గుర్తొస్తాయి కానీ జాతిలోంచి తీసేస్తా ఉన్నప్పుడు ఎవరైతే అనుకుంటూ దాచుకుంటున్నారో అయ్యా ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి తెలియవస్తా ఉన్నాం కాబట్టి ఇవాటి ఇందిరా పార్క్ సమక్షంలో నిర్వహించిన మా విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా మనస్ఫూర్తి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై సేవలాల్.